ప్రియులారా, మన ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, ఏప్రిల్ 3 గురువారం. నేటి మన ధ్యాన లేఖనం యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండును అని వారితో చెప్పాను. వ్యాఖ్యానాంశం పుట్టుగ్రుడ్డివానికి చూపు. వ్యాఖ్యాన అంశం పుట్టుగ్రుడ్డివానికి చూపు. వ్యాఖ్యానం: యోహాను సువార్తలో యేసు ప్రభువు నేనే అని పలికిన మాటలు 7 గ్రంథస్థం చేసి ఉన్నాయి. ఇక్కడ ఒక విషయం గమనించాలి. ప్రభువు ఊరికే మాటలు చెప్పటం కాదు, ఆయన చేసి చూపించాడు కూడా. నేను జీవాహారమును అని చెప్పినప్పుడు 5,000 మందికి ఆహారం పెట్టడం ద్వారా దాన్ని నిరూపించాడు. సువార్త 6వ అధ్యాయం 2 నుండి 13 వచనాలు చూడండి. పునరుద్ధానమును జీవమును నేనే అని చెప్పి లాజరును మృతులలో నుండి లేపాడు. 11వ అధ్యాయం 43-44 వచనాలు. యోహాను సువార్త 8:12, 9:5లో చెప్పిన మాట ప్రకారం ఆయన పుట్టుగ్రుడ్డికి చూపు ప్రసాదించాడు. అవును, అతడు పుట్టుగ్రుడ్డి, బిచ్చమెత్తుకొని బతుకుతున్నాడు. మనమంతా స్వతహాగా ఆధ్యాత్మిక అంధులం. మన జన్మే అంత అని దేవుని వాక్య ప్రాథమిక బోధ. యోహాను సువార్త 3వ అధ్యాయం 10 నుండి 21 వచనాలు, 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం మొదలైన లేఖన భాగాల్ని 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంతో పోల్చి చూడండి. యేసు ప్రభువు రక్షించినప్పుడు మనలో జరిగే అద్భుత మార్పు గమనించండి. ఒక గ్రుడ్డివానికి ఏదైనా వస్తువుని మనం వివరిస్తే అతడు నాకు కనపడటం లేదు అని బదులు చెప్తాడు కదా. అదే రీతిగా దేవుని సంగతులను గూర్చి మాట్లాడినప్పుడు దేవుని ఎరుగని వ్యక్తి కూడా అలాగే చెప్తాడు. ప్రభువు కళ్ళు తెరవకపోతే ఎవరూ దేవుని సత్యాన్ని చూడలేరు, గ్రహించలేరు. అప్పుడు గుడ్డివాడు చెప్పిన మాటే అతడు కూడా చెప్తాడు. 9వ అధ్యాయం 25వ వచనం చూడండి. వాడు, ఆయన పాపియో కాడో నేను ఎరుగను, ఒకటి మాత్రం ఎరుగుదును, నేను గ్రుడ్డివాడినయుండి ఇప్పుడు చూచున్నాను అనెను. ప్రియులారా, మన చుట్టూ ఎంతో మంది ఆధ్యాత్మిక అంధులు ఉన్నారు. వారిని చెమ్మ చీకటి కమ్ముకొని ఉంది. మరి నీ సంగతి? శుభములతో వందనాలు.